మంచు మరియు మంచుతో కప్పబడిన మాయా రాజ్యంలో క్రిస్టల్ అనే యువ స్నోఫ్లేక్ నివసించింది. శీతాకాలపు సూర్యుని క్రింద మెరిసే క్లిష్టమైన నమూనాలతో ఆమె ప్రత్యేకమైనది. అయినప్పటికీ క్రిస్టల్ తన హృదయంలో ఒక కోరికను, మంచుతో నిండిన తన ఇంటి పరిమితులను దాటి అన్వేషించాలనే కోరికను అనుభవించింది. ఒకరోజు క్రిస్టల్ మంచుతో కప్పబడిన చెట్ల మధ్య నృత్యం చేస్తున్నప్పుడు ఆమె అడవిలో ప్రతిధ్వనించే మంత్రముగ్ధులను చేసే శ్రావ్యత విన్నది. ఉత్సుకతతో మరియు మంత్రముగ్ధులై ఆమె మంత్రముగ్ధులను చేసే సంగీతాన్ని అనుసరించింది. ఆమె దాచిన గ్లెన్పై పొరపాట్లు చేసింది. అక్కడ భోగి మంటల చుట్టూ అడవులలోని జీవుల సమూహం గుమిగూడింది. ఒక లాగ్ పైన కూర్చున్న ఓలీ అనే తెలివైన వృద్ధ గుడ్లగూబ ఉంది. అతను కథ చెప్పే సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందాడు. ఆలీ సుదూర ప్రాంతాల కథలు, ధైర్యవంతులు మరియు మాయా అన్వేషణలను పంచుకున్నప్పుడు జంతువులు చాలా శ్రద్ధగా వింటాయి. ఓలీ కథలకు ముగ్ధుడై క్రిస్టల్ అతనిని సమీపించి, మిస్టర్ గుడ్లగూబా, నా లాంటి చిన్న స్నోఫ్లేక్ సాహసం చేయగలదని మీరు అనుకుంటున్నారా? ఓలీ దయగా నవ్వి, నా ప్రియమైన క్రిస్టల్, సాహసానికి హద్దులు లేవు మరియు ధైర్యవంతమైన ప్రయాణాలు చాలా చిన్న దశలతో ప్రారంభమవుతాయి. మీ ప్రత్యేకతే మీ బలం మరియు ఈ మంచు అడవులను దాటి ప్రపంచం మీకోసం వేచి ఉంది. కొత్తగా కనుగొన్న నిర్ణయంతో క్రిస్టల్ ప్రపంచంలో తన ఉద్దేశ్యం మరియు స్థానాన్ని కనుగొనడానికి ఒక సాహసయాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆమె తన స్నోఫ్లేక్ స్నేహితులకు వీడ్కోలు పలికింది మరియు అద్భుతం మరియు ఉత్సాహంతో నిండిన ప్రయాణానికి బయలుదేరింది. మార్గమధ్యంలో క్రిస్టల్ వివిధ సవాళ్లను ఎదుర్కొంది. గాలులతో కూడిన గాలుల నుండి ఆమె అంచులను కరిగించే సూర్యకాంతి యొక్క వెచ్చని కిరణాల వరకు ఆమెను చెదరగొట్టే ప్రమాదం ఉంది. కానీ ప్రతి అడ్డంకితో ఆమె స్థితిస్థాపకత, అనుకూలత మరియు మార్పు యొక్క అందం గురించి విలువైన పాఠాలు నేర్చుకుంది. ఒకరోజు ఒక సందడిగా ఉండే పట్టణంలో ప్రయాణిస్తున్నప్పుడు క్రిస్టల్ లిల్లీ అనే యువతి దృష్టిని ఆకర్షించింది. లిల్లీ క్రిస్టల్ యొక్క మెరిసే అందం మరియు సున్నితమైన రూపానికి ఆకర్షితురాలైంది. ఆమె తన మిట్టెన్పై క్రిస్టల్ను జాగ్రత్తగా పట్టుకుంది మరియు ఆమె ప్రత్యేకతను చూసి ఆశ్చర్యపోయింది. లిల్లీ యొక్క వెచ్చని అరచేతిలో క్రిస్టల్ కొద్దిగా కరిగిపోయినప్పుడు ఆమె తన ప్రయాణం ప్రపంచాన్ని కనుగొనడం మాత్రమే కాదని, హృదయాలను హత్తుకోవడం మరియు ఆనందాన్ని పంచడం గురించి కూడా గ్రహించింది. తన నశ్వరమైన ఉనికి ద్వారా ఆమె ముఖాలకు చిరునవ్వులను తెచ్చిపెట్టింది మరియు జీవితంలోని నశ్వరమైన ఇంకా విలువైన క్షణాలను ప్రజలకు గుర్తుచేసింది. కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఊహించని స్నేహానికి లిల్లీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్టల్, మానవ ప్రపంచంలో ఆమె సమయం పరిమితం అని తెలుసుకుని ఆమెకు వీడ్కోలు పలికింది. క్రిస్టల్ తన మంచు రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన సాహసాలను ఒల్లీ మరియు వుడ్ల్యాండ్ జీవులతో పంచుకుంది. చిన్న జీవులు కూడా తమ చుట్టూ ఉన్న ప్రపంచంపై పెద్ద ప్రభావాన్ని చూపగలవని గ్రహించి వారు విస్మయం మరియు ప్రశంసలతో విన్నారు. అప్పటినుండి క్రిస్టల్ శీతాకాలపు ఆకాశంలో నృత్యం చేస్తూనే ఉంది. తన ప్రయాణం తనకు అన్నింటికంటే ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందని తెలుసు. నిజమైన అందం మీ ప్రత్యేకతను స్వీకరించడం, దయతో జీవితాలను హత్తుకోవడం మరియు ప్రతి క్షణంలో ఆనందాన్ని పొందడం. ఎంత నశ్వరమైనది. కాబట్టి మంచు మరియు మంచు యొక్క మాయా రాజ్యంలో క్రిస్టల్ కథ ధైర్యం, స్నేహం మరియు స్వీవిష్కరణ యొక్క అద్భుతమైన ప్రయాణం యొక్క కలకాలం కథగా మారింది.